వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ అతిరథ మహారథులకు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సైనికులకు, దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరి తరపున, మీ కుటుంబ సభ్యుల తరపున, మన దేవరకద్ర నియోజకవర్గం తరపున మిమ్మల్ని కలవడానికి, మన భవిష్యత్తు గురించి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ, మీరందరూ వారు మాట్లాడేది, మన పాలమూరు ముద్దుబిడ్డ మాట్లాడేది వినడానికి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా, ఇప్పుడు జరగబోయే ఎన్నిక లోక్సభ ఎన్నిక, నేను చెప్తున్నా, ఈ ఎన్నిక వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. వంశీచంద్ర రెడ్డికి వేరే వ్యక్తులకు మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదు. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక మే 13 నాడు జరగబోయే ఎన్నిక మన పాలమూరు ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నిక. మే 13 నాడు మీరు ఓటేసేది మన పాలమూరు ఆత్మ గౌరవానికి. ఈ ఎన్నిక మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ అన్న బలాన్ని ఢిల్లీలో చూపించే ఎన్నిక. మీరు మే 13 నాడు జరిగే ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక. కేవలం పాలమూరు భవిష్యత్తుకే కాదు, మీ భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక ద్వారా మీరందరూ కూడా మన పాలమూరు ముద్దు బిడ్డ ఎవరైతే గత 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనకు తీవ్రమైనటువంటి అన్యాయానికి మన మహబూబ్ నగర్ జిల్లాని గురి చేస్తే, బిడ్డ మీరు 10 ఏళ్ళు మమ్మల్ని సతాయిస్తారా? 10 ఏళ్ళు మమ్మల్ని బానిసలుగా చూస్తారా? ఇవాళ నా పాలమూరు ప్రజలు నన్ను ఆశీర్వదించి, నన్ను సోనియమ్మ దీవెనలతో ముఖ్యమంత్రిని చేసిండ్రు. మా పాలమూరు పౌరుషం ఏందో చూపిస్తాము. మేము మా పాలమూరుని, మా మహబూబ్ నగర్ని మేము ఎట్లా అభివృద్ధి పరుచుకుంటామో ప్రపంచానికి చాటి చెప్తామని కంకణ బద్దులై, కడుపుల కసి పెట్టుకొని మన కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి బలాన్ని పెంచేటువంటి ఎన్నిక మే 13 నాడు జరిగే ఎన్నిక. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి జిఎంఆర్ గారి నేతృత్వంలో వేలాదిగా, లక్షలాదిగా ఇక్కడికి తరలి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారి అండతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి సాగునీరు అందించడానికే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం అందించడానికే రేవంత్ రెడ్డి గారి అండతోటి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ చేతులు జోడించి, శిరసు వంచి మీకందరికీ, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా, దయచేసి మీరందరూ నా గుర్తు, సోనియమ్మ గుర్తు, మల్లికార్జున ఖార్గే గుర్తు, రాహుల్ గాంధీ గుర్తు, రేవంత్ రెడ్డి గారి గుర్తు అయినటువంటి చెయ్యి గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదించి, మీరందరూ రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచనీకే నన్ను ఆశీర్వదించి, నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి, శిరస్సు వంచి నమస్కరిస్తూ మిమ్మల్ని అందరినీ కోరుతూ, మీరు నన్ను ఆదరించి ఆశీర్వదిస్తే
ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటానని, మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటానని మీకు ఈ కొత్తకోట నడిబొడ్డు నుంచి మీకందరికీ హామీ ఇస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజు యాదవ్ అన్న చెప్తున్నాడు, బ్యాలెట్ పేపర్ల సీరియల్ నెంబర్ చెప్పాలన్నా సీరియల్ నెంబర్ 2 మనది. సీరియల్ నెంబర్ 2 హస్తం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి రేవంత్ అన్న బలాన్ని ఢిల్లీలో చూపించి మన పాలమూరు పౌరుషమేందో ప్రపంచానికి చాటాలని తెలియజేస్తూ ఇప్పుడు మీ అందరు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరి గుండె చప్పుడు పాలమూరులో ఉన్న ప్రతి ఎకరానికి కృష్ణమ్మ నీళ్లు తెచ్చి ప్రతి ఎకరాన్ని తడపాలని చూస్తున్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలని తపిస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడి భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రుడు సోదరుడు వంశీ చంద్రెడ్డి గారిని ఎన్నికల బరిలో దించుతే ఈరోజు మీ అభిమాన నాయకుడు మీ స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వీధి మలుపు సమావేశం అని ఏర్పాటు చేస్తే కృష్ణా నది పరవళ్ళు తొక్కుతూ మన కొత్తకోటను ముంచెత్తుతే ఎట్లా ఉంటుందో ఇవాళ మీరందరూ సునామీ కొత్తకోటను కప్పేస్తే మీ అభిమానంతో మీ ఆదరణతో నేను తన్మయత్వం చెందిన ఈ జన్మలో ఎంత మీకోసం కష్టపడ్డా ఎంత చేసినా ఈ ప్రాంత అభివృద్ధికి మీ అభిమానం ముందు సరిపోదు అని చెప్పి సవినయంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. మిత్రులారా, ఈ వేదిక మీద మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసిన డాక్టర్ చిన్నారెడ్డి గారు, మన మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో ఏపీ జితేందర్ రెడ్డి గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు రాజేందర్ యాదవ్ గారు, వేదిక మీద పెద్ద నాయకులందరూ, జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు,
మిత్రుడు జీవన్ రెడ్డి గారు గ్రామ స్థాయి అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి రేవంత్ అన్న నీకు అండగా నీకు తోడుగా ఈ ఎన్నికల్లో ఈ జిల్లాలో మేము ఉంటాం, ఎవరు వచ్చినా ఎదుర్కొంటాం, గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా ఢిల్లీ నుంచి మోడీ వచ్చినా ఈ పాలమూరు జిల్లాలో ఓటమి తప్పదు అని మీరు చూపించిన అభిమానంతోని ఆ భవనాల మీద వేలాదిగా మా అక్కలు మా ఆడబిడ్డలు మా చెల్లెళ్ళు ఎక్కడికక్కడ దిక్కులు పిక్కటిల్లేలా జై కాంగ్రెస్ అంటుంటే 1,00,000 మెజార్టీతోని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం 3 రంగుల జెండా ఎగరేస్తామన్న సంపూర్ణ విశ్వాసం నాకు కలిగింది. సోదరులారా ఇవాళ మీరు అనుకుంటుండొచ్చు మీరేమంతా ఎక్కడి నుంచో వచ్చిండని, అమెరికాలో చదువుకొని వచ్చిండను, లేకపోతే వాళ్ళ తాతలు తండ్రులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయ్యుండి వాళ్ళ అవకాశం ఇస్తే వారసత్వం మీద ఇవాళ మీ ముందు ముఖ్యమంత్రిగా నిలబడ్డాడని ఎవరైనా అనుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ, వనపర్తిలో చదువుకున్న మిత్రులందరికీ మీ రేవంత్ అన్నకు గల్లీ గల్లీలో నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు వనపర్తికి 7వ తరగతి చదువుకోవడానికి వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఈ 40 సంవత్సరాలు ఈ ప్రాంతంతోని, ప్రజలతోని, విద్యార్థులతోని, ఈ కొత్తకోట పట్టణంతో నాకు అవినాభావ సంబంధం ఉన్నది. నేను చదువుకున్నది కేటీఆర్ నగర్లో, నేను చదువుకున్నది జిల్లా పరిషత్ హై స్కూల్లో, నేను చదువుకున్నది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వనపర్తిలో. ఆనాడు నేను మీకందరికీ తెలవాలి, నా 10వ తరగతి అయిపోయిన ఎంబడే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆనాడు రాజీవ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చిన్నారెడ్డి గారికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఆ ఎన్నికల్లో చిన్నారెడ్డిని గెలిపించాలని ఆనాడు వనపర్తిలో ఉన్న కొత్తకోట గల్లీ గల్లీలో గోడల మీద రాతలు రాసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, చిన్నారెడ్డిని ఎమ్మెల్యేని చేయండి అని చెప్పి ఈ ప్రాంతంలో గల్లీ గల్లీ గోడల మీద చిన్న ఎన్నికల కోసం రాతలు రాసినోడిని. ఇవాళ మిత్రులారా, నల్లమల్ల అడవుల ఎక్కడో మారుమూల కొండారెడ్డిపల్లిలో పుట్టిన నేను, ఈ వనపర్తిలో చదువుకున్న నేను, ఈ కొత్తకోట ప్రాంతంలో పెరిగినప్పుడు నేను, మా అన్న మా సోదరుడు భూపాల్ రెడ్డి గారు ఈ కొత్తకోటలో ఎన్నో సంవత్సరాలు పోలీసు ఉద్యోగం చేసిండు. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి గ్రామాన తండాలలో బస్తీలలో మా సోదరుడి పేరు తెలుసు. మా సోదరుడికి ఇక్కడ మిత్రులు ఉన్నారు. నేను కూడా మీలాంటోనే, మీలో ఒకడినే. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, సోనియమ్మ ఆశీర్వదించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయితే మీ రక్తాన్ని చెమటగా మార్చి, మీ చెమటను దారపోసి, మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈ జిల్లాలో 14 సీట్లుంటే 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించడం ద్వారా మీ ఆశీర్వాదంతో ఈ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టింది. మిత్రులారా, 70 సంవత్సరాల క్రితం ఆనాడు ఏర్పడ్డ హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే, మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డకు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అది ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ప్రత్యేక తెలంగాణ కావచ్చు, ఉద్దండులు మేధావులు
ఈ జిల్లాలో పుట్టిన ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏ రోజు అవకాశం రాలే. ఆనాడు 2001లో చిన్నారెడ్డి గారు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. వారికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే గౌరవం రాలే. ఉత్తమ పార్లమెంటేరియన్, మేధావి, నీతికి నిజాయితీకి మారు పేరు జైపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారికి అవకాశం రాలే. మల్లు అనంతరాములు గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, మహేంద్రనాథ్ గారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎవరికి అవకాశం రాలే. మరి ఇవాళ మిత్రులారా, నేను అడుగుతున్న మా యువకుల్ని, నేను అడుగుతున్న మా సోదరులని, నేను అడుగుతున్న మా అక్కలను, మా పెద్దమ్మలను, మీ బిడ్డ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రి అయి 150 రోజులు కానే కాలేదు. ఇవాళ కాకుల్లాగా గద్దల్లాగా నువ్వు దిగిపో, నీ కడుపులో ఒడుస్తావు, నీ ఈపులో ఒడుస్తామని కత్తులు తీసుకొని బయలుదేరి కొంతమంది ఢిల్లీ నుంచి భుజాల మీద గొడ్డలు వేసుకొని బయలుదేరిను. ఈ రాష్ట్రానికి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండొద్దు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు దుర్మార్గులు అయి ఉండొచ్చు, వాళ్ళకు పాలమూరు జిల్లా మీద కక్ష ఉండొచ్చు, వాళ్ళకు కోపం ఉండొచ్చు. మరి ఇవాళ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు మొదటిసారి మన జిల్లాకు అవకాశం వచ్చినప్పుడు పార్టీలకు, రాజకీయాలకు, ఎజెండాలకు, జెండాలకు అతీతంగా అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. అట్లా కాకుండా శత్రువు పంచన చేరి ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. నిన్న మొన్న నేను చూసిన టీవీలలో, పేపర్లలో మా డీకే అరుణమ్మ మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి నా మీద పగబట్టిండు, రేవంత్ రెడ్డి నన్ను ఓడగొట్టాలనుకుంటుండు, నేను మాత్రం కాంగ్రెస్ను ఓడగొట్టే వరకు ఊరుకునేదే లేదు, కాంగ్రెస్ను ఖతం చేస్తా అని డీకే అరుణమ్మ అంటుంది. నేను అడుగుతున్న మా సోదరుని, మా మిత్రులని, మా చిన్నాన్నను, ఎందుకు అరుణమ్మా ఏమన్యాయం చేసింది కాంగ్రెస్ నీకు అని నేను అడుగుతున్నా. ఎందుకమ్మా నిన్ను కిలాగన్పురం నుంచి, నిన్ను పాన్గల్ నుంచి కాంగ్రెస్ జడ్పీటీసీ చేసినందుకు కూడగొట్టాలనా? నిన్ను గద్వాలకు ఎమ్మెల్యే చేసినందుకు కూడగొట్టాలనా? నిన్ను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకు కూడగొట్టాలనా? ఇవాళ రాష్ట్రంలో, దేశంలో డీకే అరుణమ్మ అంటే గుర్తుపడుతున్నారంటే అది కాంగ్రెస్ పుణ్యమే కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగమే కదా. ఇవాళ కాంగ్రెస్ను ఖతం చెయ్యాలని నరేంద్ర మోడీ చేతిలో చురకత్తివై మా కడుపుల్లో పొడవాలని, మమ్మల్ని వెన్నుపోటుతో దెబ్బతీయాలని నువ్వు ఆలోచన చేస్తున్నావా? నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ నేను కాంగ్రెస్ను గెలిపించాలా అనుకుంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ జర్రసేపు ఆగురా నాయన, జర్రావు, జరా. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కొడంగల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఓడిపోయినా పర్వాలేదని వెన్ను తట్టి మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఇచ్చిందని గెలిపించింది. దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. నేను అడుగుతున్నా, పాలమూరు బిడ్డలు నేను అడుగుతున్నా, ఇవాళ ఎక్కడో వనపర్తి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నన్ను, నల్లమల్ల అడవుల్లో కొండారెడ్డిపల్లి పుట్టిన నన్ను ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సోనియమ్మ ముఖ్యమంత్రిని చేస్తే నేను ఇవాళ కాంగ్రెస్ను గెలిపించాలని అడగడం నేరమా? కాంగ్రెస్ పార్టీని, వంశీ చంద్రెడ్డిని ఎంపీగా గెలిపించండి, మా ప్రాంతాన్ని అభివృద్ధి కోసం, మా ప్రాంత నిరుద్యోగ యువకుల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నేను పాటుపడతా అని చెప్తున్నా. ఇది నేను చేసిన తప్ప? ఇది నేను చేసిన నేరమా? ఎవరైనా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే అన్నారు కదా. మరి
ఈ ప్రాంతం నుంచి వచ్చిన నేను ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్న మిత్రులారా, ఇవాళ అందుకే చిన్నారెడ్డి గారి పెద్దల్ని తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా నియమించి ప్రత్యేకంగా పాలమూరు అభివృద్ధి కోసం వారినే అన్ని శాఖలను సమీక్షించి గద్వాల కానీ, అలంపూర్ కానీ, కొల్లాపూర్ కానీ, అచ్చంపేట కానీ, కల్వకుర్తి కానీ, దేవరకద్ర కానీ, జడ్చర్ల కానీ, మహబూబ్నగర్ కానీ, మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, షాద్నగర్ కానీ, నాగర్ కర్నూలు కానీ 14 అసెంబ్లీలను నాగర్ కర్నూలు పార్లమెంటు, మహబూబ్నగర్ పార్లమెంటు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయమని పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్పిన వారు తయారు చేసిన ప్రణాళికలను కేంద్రం నుంచి నిధులు తేవడానికి, కేంద్ర ప్రభుత్వ అనుమతులు తేవడానికి పెద్దలు జితేందర్ అన్నను ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో కూర్చోబెట్టిన ఈ రెండింటిని సమన్వయం చేయడానికి తమ్ముడు వంశీని ఎంపీగా గెలిపించమని అడుగుతున్నారు. పెద్దలు మాట చెప్పిండ్రు, మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. ఇవాళ ఈ జిల్లాలో మాదిగలు ఎక్కువ. మాదిగ సోదరులు 30 ఏళ్ల నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడుతున్నారు. మీ తరఫున ఢిల్లీలో మాట్లాడే వాళ్ళు లేక నరేంద్ర మోడీ చేతిలో మోసపోయి ఈ సమస్యను పరిష్కరించడానికి అవకాశం లేక ఇవాళ మేమందరం ఏబిసిడి వర్గీకరణ కోసం సంపత్ కుమార్ నాయకత్వంలో, దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఇవాళ వర్గీకరణ కోసం ఢిల్లీలో సుప్రీంకోర్టులో వాదించాలి. నాకు అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడు ఉండాలి కదా ఎంపీగా. అందుకే ఏబిసిడి వర్గీకరణ కోసం ఇవాళ వంశీచంద్రెడ్డిని గెలిపించమని నేను అడిగిన. ఇవాళ నేను అడుగుతున్నా, మా ముదిరాజ్ సోదరులు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీ డి గ్రూప్ల నుంచి ఏ గ్రూప్లోకి తీసుకొని రావాలని అడుగుతారు. ఈ కేసు కూడా ఢిల్లీ సుప్రీంకోర్టులో ఉన్నది. మరి మా ముదిరాజు సోదరుల యొక్క ఆలోచనను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి తేవాలంటే సుప్రీంకోర్టులో న్యాయవాద ఉద్దండులను నియమించాలంటే వాళ్ళతోని మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలి. అంటే వంశీచంద్రెడ్డిని ఎంపీగా గెలిపించమని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ మా వాల్మీకి బోయలు ఎన్నో ఏళ్ల నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలి అంటున్నారు. అసెంబ్లీ తీర్మానం చేసినా సరిపోదు, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించాలి. మరి ఎవరిని నమ్మాలి, ఎవరికి బాధ్యత ఇవ్వాలి? అందుకే మిత్రులారా, మాదిగల సమస్యలు పరిష్కరించాలన్నా, బోయల సమస్యను పరిష్కరించాలన్నా, మా ముదిరాజు సోదరుల సమస్యను పరిష్కరించాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి రాబట్టాలన్నా రేపటి ప్రభుత్వంలో వంశీచంద్రెడ్డి ఎంపీగా ఉండాలి. కేంద్రంలో మన రాబోయే ప్రభుత్వంలో కీలక బాధ్యత పోషించాలి. అందుకే మిత్రులారా, ఇవాళ అరుణమ్మ చెప్తుంది, మోడీ చుట్టంలాగా వస్తాడు, మళ్ళా పోతాడు. అమాసకోసారి పుణ్యానికోసారి వస్తాడు. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు ఇవ్వలే? ఎందుకు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే? ఎందుకు ముదిరాజ్ సోదరులను ఆదుకోలేదు? ఎందుకు బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చలేదు? అరుణమ్మ ఏమైనా కొత్త ఆమెనా? ఆమె గద్వాల నుంచే ఉంది కదా, బోయలు తెలుసు కదా ఆమెకు. ఏ రోజైనా మోడీని అడిగిందా? ఏ రోజైనా మాదిగల వర్గీకరణ కోసం మాట్లాడిందా? ముదిరాజుల కోసం ఎప్పుడన్నా ఆలోచన చేసిందా? తొమ్మిళ్ళ ప్రాజెక్టు కట్టాలని చూసిందా? ఆర్టీఎస్ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేసిందా? జూరాల కింద నీళ్లు రాకపోతే ఏనాడైనా మాట్లాడిందా? భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ఆఖరికి మన రామన్పాడు ప్రాజెక్టు పాడైతే రిపేరు చేయాలన్న ఆలోచన చేసిందా? కానీ ఆమె మాత్రం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నది. ఆమె పదవులకేం తక్కువ లేదు, ఆమె కర్ణాటకలో వ్యాపారులకేం ఇబ్బంది లేదు. కానీ ఏ రోజు కూడా ఈ ప్రాంతం కోసమో, ఈ జిల్లా కోసమో, మన పరిశ్రమల కోసమో
మోడీతోని హైదరాబాద్ బెంగళూరు హైవే మీద పరిశ్రమలు పెడితే ఈ జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండే. ఏ ప్రయత్నం కూడా చేయలే. మరి ఇవాళ అర్ణమ్మ ఏ రకంగా మనల్ని వచ్చి ఓటు అడుగుతుంది? ఇవాళ అర్ణమ్మ అంటుంది రేవంత్ రెడ్డి నా మీద పగబట్టిండని. నేను అడుగుతున్నా, అమ్మ తల్లి, నీకు నాకేమైనా గెట్టు పంచాయతీ పాలి పంచాయతీ? ఏం పంచాయతీ ఉంది మీ దగ్గర? ఏముంది? నేను గుంజుకునేది ఏముంది? నేను ఇవాళ సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఇంతకంటే పెద్ద పదవి ఏమన్నా ఉందా? అర్ణమ్మ దగ్గర ఏముందని గుంజుకుంటేనే, ఏముందని పగబడతా? నా బాధ అంత ఒక్కటే, నా దుఃఖం అంత ఒక్కటే. ఒక్కసారి పాలమూరుకు అవకాశం వచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని, ఈ సమస్యలు పరిష్కరిద్దామని, ప్రాజెక్టులు కట్టామని, వలసలు పోతున్న మన వాళ్ళను వలసలు ఆపాలని, ఎడారులుగా మారిన మన భూములకు నీళ్ళిచ్చి పచ్చని పైర్లు పండించాలని, మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తుంటే, రేవంత్ రెడ్డిని ఎట్లన్నా దించాలి, రేవంత్ రెడ్డిని ఎట్లన్నా వడగొట్టాలి, మోడీతోని అమిత్ షాతోని మాట్లాడి ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి పోలీసులను తెచ్చింది రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకుపోవాలని. ఇది న్యాయమా అర్ణమ్మ? ఇది న్యాయమా? ఇక్కడ కాదు, అక్కడ కాదు, అమిత్ షాతోని పైరవి చేసి ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఇవాళ పోలీసులు పట్టుకపోనికే ఢిల్లీ నుంచి వచ్చారు. టీవీలు చూస్తారు కదా మీరు. ఏం చేసినా నేను రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే వద్దన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు బీజేపీ రాగానే రద్దు చేస్తా అన్నది. నేనన్నా మా దళితులు, మా గిరిజనులు, మా బలైన వర్గాలు, మా బోయలు, మా ఒడ్డర్లు, మా చాకలి మంగలి కుమ్మరి సాకలి చేతన్నలు గీతన్నలు ఇవాళ మా యాదవ్ మిత్రులు ఇబ్బందులు ఉన్నారు. రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళని ఆదుకోవాలి. మీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని నేను అన్నా. రేవంత్ రెడ్డిని లోపలేసానే సరే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ వాళ్ళు అంటారు. ఆ బీజేపీ వాళ్ళకు అర్ణమ్మ ఒత్తాసు పలుకుతుంది, దొంగలకు సద్దులు మోస్తుంది. ఇది మంచిదా? ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చిన దొంగలకు అర్ణమ్మ సద్దులు మోసి ఇవాళ దళితుల, గిరిజనుల, బీసీల రిజర్వేషన్లు రద్దు చేపించడానికి కంకణం కట్టుకొని బయలుదేరింది. ఆమెనా మనం గెలిపించేది? మీకు తెలియదా? గద్వాలో ఏం చేస్తారో తెలియదా? దొంగ సారాయి దోలేటోడు ఎవడు? కల్తీ కళ్ళు అమ్మేటోళ్ళు ఎవరు? క్రషర్ మిషన్లు ఎవరివి? రోడ్ల కాంట్రాక్ట్లు ఎవరివి? సారాయి దందాలు ఎవరివి? ఇన్ని దందాలు చేసేటోళ్ళు ఇవాళ నన్ను బెదిరించి నన్ను తప్పని మాట్లాడుతున్నారు మిత్రులారా. అందుకే మీరు ఆలోచన చేయండి, మీరు నిర్ణయం తీసుకోండి. ఇది ఆషామాషి ఎన్నిక కాదు. ఈ ఎన్నికల్లో మనల్ని దెబ్బతీయాలని చూసేది ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చడానికి, ఈ ప్రాంత నిరుద్యోగ సమస్యతోని యువకులు ఆత్మహత్యలు చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకే ఇవాళ మీ దగ్గరకు వచ్చిన, మీ ముందు నిలబడ్డ, మీరు నాటిన మొక్క జడ్పీటీసీగా 2006లో మిర్చిల్లో స్వతంత్రంగా గెలిపిస్తే సరిగ్గా 17 సంవత్సరాలు తిరిగే లోపల మీరు నాటిన మొక్క వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఏ తల్లైనా తన బిడ్డ బాగుపడితే, తన బిడ్డ ఎదుగొచ్చి 10 మందికి సాయం చేస్తే సంతోషిస్తుంది, ఆశీర్వదిస్తుంది. మరి అర్ణమ్మ ఎందుకు పగబట్టిందో, ఎందుకు పడగొట్టాలనుకుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే మిత్రులారా, నిన్న మన హరీష్ రావు మాట్లాడుతుండు, మామ అల్లుళ్ళు ఇద్దరు. మామ మొన్న అన్నాడు రైతు భరోసా ఇంకా వేయలే అని. ఓ సన్నాసి, మందు వేసి మాట్లాడుతున్నావో, మందు దిగి మాట్లాడుతున్నావో? డిసెంబర్లోనే మొదలు పెట్టినాం. రేపు మే 9 తారీఖు లోపల తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి రైతుకు రైతు భరోసా 69 లక్షల మందికి 7,500 కోట్ల రూపాయలు వేసి రైతు భరోసా సంపూర్ణంగా రైతుల ఇంటికి చేర్చే బాధ్యత నాది. ఇదే కాదు, ఇక ఆడొకడు ఉన్నాడు, దూలంలాక పెరిగిండు హరీష్ రావు. దూలంలాక పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు, ఎట్లా చేస్తావు అంటున్నాడు.
నువ్వు 2014లో చెప్పి 5 ఏళ్ళు అయినా ఇవ్వాలి, తుణుకలు ఇచ్చినావు, మిత్తికే సరిపోలే. 2018లో మళ్ళీ చెప్తే 5 ఏళ్ళు అయింది, ఇప్పటికి పూర్తి కాదు, ఇంకా 9,000 బకాయి పెట్టినావు. నీలాకేమన్నా సన్నాసోని అనుకుంటున్నావా, మీ మామలాకి సోయలేను అనుకుంటున్నావా? అందుకే 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 మిత్రులారా, ఈ కొత్తకోట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, కురుమూర్తి స్వామి సాక్షిగా, కురుమూర్తి స్వామి సాక్షిగా, నా ప్రజలు నా ప్రాంతం నమ్మే దేవుడు సాక్షిగా, దేవుడు అంటే నమ్మకం ఉంది, దైవం అంటే భక్తి ఉంది. కురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీర్చుకుంటా. నా పాలమూరు రైతాంగం రుణం తీర్చుకోకపోతే నాకు ఈ జన్మనే వృధా. ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు మీలాక సోయి లేని ఏ రోకటి కాడ పాట వాడే తత్వం కాదు బిడ్డ నాది. మాట ఇస్తే మాట తప్పని మనిషిని నేను. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆశీర్వాదంతో చెప్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా బిడ్డ. రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో. సిద్దిపేటకు శనిలాక పట్టినవు. ఈ దేశానికి 15 ఆగస్టు నాడు స్వతంత్రం వచ్చింది. ఈ రైతాంగానికి 15 ఆగస్టు నాడు ఈ బాకీల నుంచి, బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పిస్తా. నీ నుంచి నువ్వు పట్టిన శనిలాక సిద్దిపేటకు శనీశ్వరరావు నుంచి కూడా విముక్తి కలిగిస్తా 15 ఆగస్టు నాడు. ఇవన్నీ చేస్తా. ఈ మామ అల్లులను పాతరేస్తా అని చెప్పి మా సోదరుల అందరి ముందు నేను మాటిస్తున్నా. ఇక బీజేపీ వాళ్ళ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నా. మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం ఖమ్మంలో. ఏమిచ్చిరా మనకు? ఏమిచ్చిరు గట్టిగా చెప్పుర్రా నాయన. ఢిల్లీకి ఇంపియాలి, మోడీకి ఇంపియాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిర్రు? వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిర్రు? ITIR కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిర్రు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? IIM IIT మనం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? మరి గాడిద గుడ్డు ఢిల్లీ నుంచి తెచ్చిన అరుణమ్మకు ఓటేస్తామా? ఏమనుకుంటుంది అరుణమ్మ? మన చెవులో పువ్వు ఉంది అనుకుంటుందా? అంటే ఈ పాలమూరు ప్రజలు అమాయకులు ఎన్నిసార్లైనా మోసం చేయొచ్చు అనుకుంటుందా? మనం అమాయకులమే ఉండొచ్చు, కానీ మనం తెలివి తక్కువలం కాదు. మనం ఎవడో చెప్తే ఈనటోళ్ళం కాదు. మనకు స్పష్టత ఉంది. అందుకే గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. మీరందరు సిద్ధమేనా? నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిమ్మల్ని. బీజేపీ ఏమిచ్చిందని నేనంటే మీరు ఇది అనాలి. మోడీ ఏం తెచ్చిండంటే మీరు ఇది అనాలి. రెడీనా? 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 అక్కడ పైన వాళ్ళు కూడా రెడీనా? మా అక్కలు కూడా రెడీనా? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? 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 మరి గాడిద గుడ్డిచ్చినోనికి కర్రు కాల్చి వాత పెడదాం. ఈ పాలమూరు జిల్లాలో పాత రేద్దామని మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా పెద్దలు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు కూడా వచ్చారు. ఇంకొక్కటే మాట ఉన్నది, అది చెప్పి ముగిస్తా. వీళ్ళిద్దరికి చెరొక 1 లక్ష మెజార్టీ రావాలి. అవునా? పాలమూరులో 1 లక్షతో గెలవాలి. నాగర్ కర్నూలులో మా డాక్టర్ సాబ్ కూడా 1 లక్షతో గెలవాలి. ఓకేనా? నేను 1 లక్ష అంటే మీరు పక్కా అనాలి. 1 లక్ష 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 1
లక్ష 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా. ఇంకా నాకు 3 మీటింగ్లు ఉన్నాయి హైదరాబాద్ లో, మళ్ళా పోయి వస్తా.